లూకా సువార్త మొదటి అధ్యాయంలో 13వ వచనం చూడండి. నీ ప్రార్థన వినబడినది. ఈ ధైర్యంతో మనం ఈ రాత్రి మనం ఈ సంపూర్ణ ప్రార్థనను ముగించుకుని వెళ్ళాలి. ఏంటి? జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఇదే మన ధైర్యం, మన నమ్మకం, మన విశ్వాసం. ఏ పరిస్థితిలో ప్రార్థన చేశారు? ఆయన బహుకాలము గడిచిన వృద్ధుడిగా ఉన్న పరిస్థితిలో ప్రార్థన చేశారు. నా బిడ్డలారా, మనం ఆ స్థాయిలో ప్రార్థన చేయగలమా? అందుకని నీ ప్రార్థన నీ వృద్ధాప్యంలో నేను కాపాడాలి. నీ ప్రార్థన, నీ యొక్క ప్రార్థన చేయలేని స్థితిలో ఇదే నిన్ను నిలబెట్టాలి. భక్తులు అలాగే ప్రార్థన చేశారు. అర్థమైందా? ఈ రోజున మన మోకాళ్ళ అనుభవం, వరపెట్టిన అనుభవం మన శోధనలో నుంచి, బాధల్లో నుంచి తప్పించేట్టుగా ఉన్నాయి. విశ్వాసి అనంటే రెండే రెండు ఉండాలి: వాక్యానికి లోపడటం, ప్రార్థన చేయటం. వాక్యమే మన హృదయాల్లో ఉండటం, ప్రార్థన చేయటం. ఈ రెండు తప్పకి ఏమి లేదు కన్నా. మన పేరు ప్రఖ్యాతి, దాగు దర్బాలు. నన్ను ఒక ఆయన అన్నారు, వాళ్ళు చూడు ఎట్లా ఒక పేరు తెచ్చుకుంటున్నాక యుద్ధురా బాబోయ్ నాకు. నేను ప్రార్థన చేసుకుంటే నాకు చాలు, దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసం నేను సరిగ్గా నడిపించుకుంటే చాలు. నేను రేపు ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి లెక్క. అది నేను నా లెక్క సరిగ్గా ఉంటే నాకు చాలు. ఈ వద్దురా బాబు, ఈ దర్పాలు బర్పాలు నాకు అసలు వద్దు. కనుక మన జీవితాల్లో మనకి ప్రార్థన వినబడినది. నువ్వు ఎన్ని ప్రార్థన చేసావు, ఎంత గురించి చెప్పు ప్రార్థన, నీ గురించి, నీ కుటుంబం గురించి, ఇతరుల గురించి, ఇంకా బయట విషయాలు ఎంత ప్రార్థన చేసావో ఆ ప్రార్థన అంతా ఏం జరుగుద్ది? వినబడింది దేవుని దగ్గర. మరి ఏం జరుగుద్ది? ఇక్కడ ఏ విధంగా జవాబు వచ్చిందో మనకు కూడా దేవుడు అలాంటి జవాబుని దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకు అది? ప్రార్థనలన్నీ సఫలపరచును గాక. అన్ని ప్రార్థనలకి జవాబు నేను పూర్తిగా నమ్ముతాను. అలా నమ్మి నేను పొందుకున్నాయి చాలా ఉన్నాయి ప్రభు సార్. కనుక కొన్ని విషయాలు మనకి లేట్ అవుతాయి, అయితే దానిలో దేవుని చిత్తం ఉన్నది, దానిలో దేవుని దీవెన ఉన్నది, దానిలో మనకు ఒక పాట ఉన్నది. మనకు దానిలో కూడా కొన్ని నెరవేరలేదు అనుకో, దానికన్నా గొప్ప ఆశీర్వాదం మనకి దేవుడు దాచి ఉంచాడు కాబట్టి దాన్ని ఇవ్వలేదు అన్నమాట. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలమైన మనం మన జీవితాల్లో ఈ అనుభవంలో మనం ఉండాలి. నీ ప్రార్థన అదే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇక్కడ ఇంకొక అనుభవం మనం చూస్తాం. ఏమన్నారు? ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై. ఇవన్నీ ఒక లేక ప్రత్యేకమైన విషయాలు అనుకోవచ్చు, ఒక భక్తి గల వారి లక్షణాలు అనుకోవచ్చు. దానికన్నా గొప్పదేంటి? ఎల్లప్పుడు ఎల్లప్పుడు చెప్పండి. ఎనీ టైం. ఒక ఆఫీసరీగా
ఎన్ని ఒత్తిడి పోలీసులకి అది ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయి చాలా. శతాధిపతి ఉంటాయి చెప్పండి మీరు. అయితే ఆయన గురించి దేవుడు ఏమన్నాడు అసలు? ఎల్లప్పుడూ అసలు ఈ మాటలు బయటపోతుంది. అసలు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండెను. ఇప్పుడు అసలు నేను వాళ్ళు ప్రార్థన చేయలేదేమో అనుకున్నాను. బండి నుంచి ముందు మోహరించి నేను అదే ప్రార్థన చేశాను. ప్రభువా ఈరోజు నా ప్రార్థన చేసే శక్తిని దయచేసి ఇద్దరు మొత్తం రాకుండా వచ్చి ప్రార్థన చేసేట్టు నా సహాయం చేయడానికి ప్రార్థన చేసి నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మరి 7:30కి ఇది వస్తాడు, నేను 6 వెళ్ళాలి, వాకింగ్ చెప్పాలి, మరి ఇక్కడ రావాలి. రాత్రి వెళ్ళొచ్చా అక్కడ నానిబాబు సాయంత్రం వాకింగ్ చెప్పి ఇక్కడికి వచ్చాను నేను. అందుకని కాసేపు ప్రార్థన చేసి మనసుకి కాసేపు కొడుకుంటున్నాను. కొడుకు కొంచెం నిద్ర పట్టింది. 7 లేచి స్నానం చేసి వచ్చాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే నాకు ఏం చేస్తుంది? ఎల్లప్పుడూ వాడమంటే వాగుతాం, ఎల్లప్పుడూ టీవీ చూడమంటే చూస్తాం, ఎల్లప్పుడూ ఫోన్ చూడకుండా ఉండలేవు. ఈ కాలంలో ఫోన్ చూడకుండా రోజు ఉందా? లేదు, చెప్పండి. అస్సలే లేదు. మరి ఎల్లప్పుడూ మన జీవితాన్ని చేయవలసింది ఏంటి? ఇవే ఉండాలి మన జీవితం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయు. ఏది? ఒక ఉద్యోగి, ఆఫీసరు అన్నిటినీ పక్కన పెట్టి ఏం చేసేవాడు? ఎల్లప్పుడూ మార్చేస్తుంటేనే పైకి మనకి అనుభవం ఉండాలని. ఆయన ప్రార్థనకి ఫలితం ఏం తెలుసా? దేవతోటి దిగి కనుక ప్రార్థనకి ఖచ్చితంగా ఫలితం ఉండదు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారు. ఎంత అనుభూతి అసలు! ఇదే మనం అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 14వ మొదటి అధ్యాయం. మీరందరూ స్త్రీలు మరియ సహోదరులు ఏక మనస్సుతో ఎడతెక్కండి తెలుసా? అది కూడా మానకుండా ఎడ తెగక. ఇప్పుడు అంటే నేను ఇలాంటి మీకు చేయట్లేదు, కానీ కొందరు పాస్టర్లు ఏం చేస్తున్నారు? రోజు గురించి ప్రార్థన చేస్తున్నారు. నేను ఎందుకు చెప్పేది? ఈ 15 రోజులు ఎక్కువ అన్నమాట. ఖాళీగా ఉన్నవాళ్ళు లేరు. లేకపోతే ఒకసారి మొదలైతే నువ్వు ఏమైనా చేయదా? కాబట్టి ఎవరికైనా ఉద్యోగాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందని చెప్పి నేను అంతగా చేయలేదు. చూడండి, ఎడ తెగక వీళ్ళు ఏం చేస్తున్నారు? 10 రోజులు వీళ్ళు ప్రార్థన చేస్తారు. యేసుప్రభు ఎత్తబడిన 40వ రోజు తర్వాత పెంతెకొస్తు దినం వరకు మధ్యలో 10 రోజులు ఉంటాయి. ఆ 10 రోజులు వీళ్ళు రాత్రి పగలు కూడా విడవకుండా ప్రార్థన. సంఘం ప్రార్థనతో ప్రారంభమైంది. అది అన్నమాట. ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభమైంది. దానికి ముందు ఏం జరిగింది? దేవుని ఆత్మ 120 మంది ఏక మనస్సుతో ఎడ తెగక. అది ప్రియమైన వాళ్ళగా మనం కొన్ని విషయాల కోసం ఎడ తెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రభు వింటాడు. ప్రార్థన ప్రభు యొక్క కృపా సింహాసనం దగ్గర కాచి ఉన్నది. ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోవు. దేవుడు తగిన సమయంలో అద్భుతాలు చేస్తారు, తగిన సమయంలో మహత్కార్యాలు చేస్తారు, తగిన సమయంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నేను నిన్నగాక మొన్న మన రాజరత్న చర్చిలో సెమీ క్రిస్మస్
ఒకరికి బాగా వెళ్ళిపోతాం అంట. నేను వెళ్ళిపోయి ప్రార్థన చేశాను, ప్రభువా వినకుండా జ్వరాన్ని తగ్గించు, మధ్యలో ఎనకుండా నీకు సహాయం చేయి, నీ నామములో ఈ కార్యం జరిగించిన ప్రార్థన వచ్చి కూర్చున్నాను. రోజు చూస్తున్నారు జనాలు. ఏంటి ప్రార్థన చేసి జరుగుద్దా లేదా? ఇప్పుడే ప్రార్థన చేశారు కదా, మీటింగ్ అయ్యే వరకు కాదల్లా అట్లా కూర్చున్నారు. జ్వరం తగ్గినంత తగ్గిందట. గమనించే ఇప్పుడు అక్కడ ఎలా ఉంది, ఆయన వెళ్ళిపోయేటట్టు మొత్తం వెళ్ళిపోయేటట్టుంటారు అందరూ. ఆయన అక్కడ కూర్చోబెట్టారు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, సమయోచితమైన సహాయం తప్పక ఆయన చేస్తాడు. నేను విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసిన అందరూ చూశాను. ఆయనక ఏంటి ప్రార్థన నెరవేరుతా లేదా అని చూసారు. అదండి నెరవేరిందే లేదా? నెరవేరింది. తర్వాత జనం తగ్గింది, తర్వాత వచ్చిన తర్వాత సరిపోయింది. అప్పుడు దేవుడి కార్యం చేశాడు. ప్రార్థనకి ప్రతిఫలం అర్థమైందా? ఇది ఎలా తెగక వీళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఎల్లప్పుడూ కొన్నేళ్ళు కాదు, ప్రార్థనే చేశాడు. అర్థమైందా? యేసు ప్రభు ఏం చేశాడు? పగలంతా బోధించాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. పగల బోధ కోసం రాత్రంతా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కనుక మన జీవితాల్లో ప్రార్థన వినబడుతుంది. దేవుడి కార్యం తప్పక చేస్తాడు. ఏది ఉన్నా మనం ప్రార్థన అన్నది మానకూడదు. ఈ మాని వాళ్ళందరూ పుట్టింది, దాని వాళ్ళందరికీ సరైన వ్యక్తులు కాదు. ప్రార్థన నీకు ఆశీర్వాదం. ప్రార్థన మానకూడదు. చూడండి, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 24వ వచనం చూడండి. 20 చదివేసి 24 చదువుతాను. ఈ ఆజ్ఞ పొంది లోపాలకి చెరసాల్లోకి తోసాడా, పెట్టాడా? తోపు దోషం కాదు పాపం. కాళ్ళకి కొండ వేసి చేతులకి ఏమేస్తారు? సంఖ్యలు. అక్కడే ఉందిగా, అందరి సంఖ్యలు తెగిపోయిన ఉందా లేదా? ఏంటి చూడండి ఏమైంది అక్కడ? కాళ్ళకి బొండ వేశారు, చేతులకి సంఖ్యలు వేశారు. ఎన్ని ఆటంకాలు ఉన్నాయి! అంతకుముందు దెబ్బలు తిన్నారు. ఇవన్నీ ఉన్నా అది ఏది మానలా? ప్రార్థన మానలేదు. అర్థమైందా? ఏమైంది జరిగింది అక్కడ చూడండి. 23 వారు చాలా దెబ్బలు కొట్టి, 22వ వచనంలో వస్త్రములు లాగివేసి బెత్తములతో ఇన్ని ఆటంకాల మధ్య ప్రార్థన చేయడం సాధ్యమేనా? కానే కాదు అసలు. కానీ అసలు కాళ్ళు వస్తే కృషిలో కూర్చోండి. కూర్చోండి. నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ దేవునిలో మనం ఎంత పట్టుదలతో, ఎంత స్థిరత్వంతో మన జీవితాలు ఉండాలో ఈ పాట. కాళ్ళకి బండ వేశారు, చేతులకి సంఖ్యలు వేశారు, కొట్టారు, బట్టలు లేవు. ఇంకా ఏంటి మనలాగా ఫ్యాన్లు లైట్లు లేవు అక్కడ. ఏంటి చీకటి. ఎందుకని? 29 వచ్చిన చూడండి. అక్కడ దీపము అంటే ఏం లేదు, వెలుగు లేనే లేదు. అర్థమైందా? ఇలాంటి ఆటంకాల మధ్య వాళ్ళు ఏం చేశారు? ఎందుకు వచ్చారా సేవకు అన్నారా? ఎందుకు వచ్చారో బాబు అనుకున్నారా? వాళ్ళు ప్రార్థన చేశారు. ఒక అద్భుతం కాదు, అక్కడ 7 అద్భుతాలు జరిగినాయి.
ఇది 7 ఏంటి చూడండి 25 మధ్యరాత్రి వేళ పౌలును శీలయు అర్థమైందా? ఇప్పుడు ఇలాంటి టైం అయ్యింది. మధ్యరాత్రి అంటే మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తారు? అది ఆన్లైన్ ప్రేర్ పెట్టే వాళ్ళు కూడా చెరసాల్లో ఇద్దరే. అర్థమైందా? ఇంకేమో వాళ్ళిద్దరే ఉన్నారు, పౌలు శీలయు ఇలా ఇద్దరే. మన ఇంకా 10 మంది ఉన్నారు. అది ఇద్దరే. ఎందుకైనా ఆయన అన్నారా? అర్ధరాత్రి వేళ ఆన్లైన్ ప్రేర్ కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు ఏం చేస్తారు? వినుచుండిరి. చూడండి అద్భుతాలు మొదలైనవి చూడండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. మనకు మనం ఏమొచ్చిందండి? భూకంపం వచ్చింది. మన చిన్న భూకంపం. మనకి కలిగిందంట 7-20 నిమిషాలకి వచ్చిందంట. అంటే రెక్టర్స్వేర్ మీద 4 ఉన్నాయి. 4 ఉందంటే మనకు తెలియదు. చూడండి ఇది ఏ భూకంపం? మహాభూకంపం. అంటే 7 దాటిపోతే మహాభూకంపం. 8 రెక్టర్ స్కేల్ మీద 8 వచ్చిందంటే సీవియర్ ఎర్త్క్వేక్. ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. అర్థమైందా? ఆటంకాలున్న ప్రార్థన ఆపకూడదు, అభ్యంతరాలున్న ప్రార్థన ఆపకూడదు. మన జీవితాల్లో ఏదైనా మానుకోవచ్చు. ఏది మానుకోకూడదు? ప్రార్థన. ఏదైనా మానుకోవచ్చు కానీ ప్రార్థన మాత్రం మానితే దేవుడు చిత్తం కాదు. శోధన నుంచి తప్పించబడం, ఆశీర్వాదానికి దూరం అయిపోతాం, అద్భుతాలు జరగవు. మీరు ఆటంకాల మధ్య, దెబ్బల మధ్య, సంఖ్యల మధ్య, కాళ్ళకు కొండ వేసి బిగించిన మధ్య, చెరసాలంటే మనలాగూడదు. భూమి కింద ఉంటుంది. రోమా ప్రభుత్వం చెరసాలంటే ఏమనుకుంటున్నారు? మనలాగూడదు, భూమికి కింద ఉంటుందండి. ఏంటి? భూమి కింద ఉంటుంది. వాటర్ వచ్చి అక్కడే బయటికి రావడానికి వీలు లేదు. భోజనం ఏం చేస్తారు? కొట్టి పడేస్తారు పైనుంచి. అది తింటే తింటాం, లేకపోతే లేదు. అది అక్కడ పరిస్థితి. అలాంటి భయంకరమైన పరిస్థితి గమనించరా? ఏం జరిగింది? మహాభూకంపం కలిగింది. రెండోది ఏంటి? చెరసాల పునాదులు అదిరెను. చెరసాల పునాదులు దేంతో అదిరు? ప్రార్థనతో అదిరు. మన ప్రార్థన ఎక్కడికైనా వెళ్ళదు. మనం ఎవరి గురించి ప్రార్థన చేసేమో వాళ్ళ మనసులో దేవుడు ఏం చేస్తాడు? కదిలిస్తాడు, వణికిస్తాడు, భయాన్ని పుట్టిస్తాడు, బెదురు పుట్టిస్తాడు. దేవుని కార్యం జరిగిస్తాడు. అది ప్రార్థన అడ్డుకునే శక్తి ఏది లేనే లేదు. నేను అనుకుంటాను, నా ప్రభా ఇంకా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అనుకుంటాను. అర్థమైందా? ప్రార్థన ఇంకా చెయ్యలేక ఏ రోజున ఖాళీ వచ్చిందంటే ఆ రోజు గట్టిగా ప్రార్థన చేయాలనుకుంటాను. చేస్తాను కొన్నిసార్లు అప్పుడు కూడా చేయలేదు. ఏదో పని వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. అర్థమైందా? కనుక మనం ప్రార్థన ఆటంకాలు ఉన్నా సరే ఏం చేయాలి? ఇద్దరు వచ్చినా ప్రార్థన రాకూడదు. ఇద్దరు రాకుండా చెయ్యి ప్రభు అని ప్రార్థన చేయి. అర్థమైందా? దేవుడు ఏం చేస్తాడు? ఆ ఆసక్తిని ఇస్తాడు. ప్రభా ఈ రాత్రి ఉండేటట్టు చేయను ఆయన. దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. కాకపోతే ఎప్పుడు పోతాం పోతాం. వండాలి అనుకుంటే వంటాం. ఇంతే కానీ చెప్పి దేవుడు ఇదిగా పోయిందా? పోయిన బ్యాచ్ అంతా అదే అది అన్నమాట. కనుక చూడండి, వాళ్ళు
చెరసాల పునాదులు అదిరేను. తర్వాత ఏం జరిగింది? వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. ప్రార్థన శక్తి ఎంత గొప్పది. తలుపులు ఏంటి? మనం తలుపులయ్యి మామూలు కాదు. మామూలు తలుపులు చెరసాల తలుపులు ఎక్కడుంటాయి? పై ప్రార్థన ఎవరినైనా కదిలిస్తుంది, ఏ పరిస్థితినైనా మారుస్తుంది, ఏ కార్యమైనా ప్రార్థనకి ఇంకా ఎదురు లేనే అంతగా మనం ప్రార్థన. తర్వాత ఏమన్నా? అందరి బంధకములు ఊరేను. ప్రార్థన చేసింది ఎంతమంది? ఇద్దరే. ప్రార్థన చేసింది ఇద్దరు. ఊరింది ఎంతమందికి? అందరికి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ లెక్కలేదు. అందరూ అంటే ఎలాగంటే ఎక్కువ మంది ఉన్నారు కదా, చాలా మంది. అందరి బంధకాలు ఏమైపోయి ఊడిపోయింది. ఇద్దరు ప్రార్థన అందరి బంధకాలు అర్థమవుతుందా? మన ప్రార్థన అంత శక్తిగా ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తాం, సాయం చేస్తాం లేదా అనుకుంటాం. లేదు, ఖచ్చితంగా మనకి దేవుడిచ్చే ఆ ఆశీర్వాదం దేవుడు తప్పక ఖచ్చితంగా ప్రార్థనకి ప్రతిఫలం ఖచ్చితం. ఇది ఆప్షన్ కానే కాదు కాదు కాదు. అర్థమవుతుందా? ఇద్దరి ప్రార్థన ఎంతమంది ఉంది అండి? మొత్తం బంధకాలు తెగిపోయినాయి. అద్భుతమైన ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. ఎంతమందికైనా ప్రార్థనకి శక్తి ఉన్నది. తర్వాత ఏమైంది? అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. ఇది అద్భుతమే. అర్థమైందా? ఏంటి అద్భుతం? చెరసాల తలుపు తెరిచి ఒక్కడు ఉంటాడు? ఉండడు, అసలు ఉండడు. ఉంటాడా? తలుపులు ఎత్తేనే ఉండరు. తలుపులు తీసిన తర్వాత ఎవరన్నా ఉంటాడు? అసలు ఒక్కరు. కానీ దేవుడు ఏం చేశాడు? వీళ్ళందరినీ మార్చింది. అర్థమైందా? విన్న వాళ్ళందరినీ వారిలో పరివర్తన. మన ఇంట్లో వాళ్ళ ప్రార్థన మార్చుతుంది ప్రియమైన వాళ్ళు. మన ఇంట్లో వాళ్ళకి ప్రార్థన ప్రభావం ఉంటుంది ప్రియమైన వాళ్ళ. వాళ్ళ గురించి ఏ ప్రార్థన చేసేవో వాళ్ళ భయాన్ని, వణుకుని, కలవడాన్ని దేవుడు పుట్టిస్తాడు. అమ్మో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారన్న భయం దేవుడు వాళ్ళలో, వాళ్ళ మనసాక్షికి, వాళ్ళ ఆత్మకి, వాళ్ళ హృదయానికి దేవుడు కలిగిస్తాడు. దానిలో ఏమి అనుమానం. ఏంటి అద్భుతం? ఒక్కడ కూడా వెళ్ళనే వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అసలు తలుపులు తెలిసి భూకంపం జరిగి ఇదంతా ఉంటే ఏమవుతారు? ఒక్కడ కనపడతారా? దొరకదు కూడా దొరకదు. కానీ అది అర్థమైందా? నీవు ఏ హానియు చేసి కొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. దెబ్బలకి తగ్గుతారా? అసలు పాట పాడేప్పుడు దానికి తగ్గుతారా? బిగ్గరగా చెప్పాను. చివరి అద్భుతం 30 అయ్యలారా, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? రక్షణ గీతాలు పాడే. అర్థమైందా? సువార్త సునం మన ప్రధాన ఫెలోషిప్ పాటల పుస్తకం రక్షణ సునాద గీతాలని ఇక్కడి నుంచి వచ్చింది. ముందే పెట్టలేకపోయింది మన రోజు. అర్థమైందా? రక్షణ సునాద గీతములు అన్నది ఇక్కడి నుంచి వచ్చింది, ఈ సందర్భం నుంచి. అది పాటలు పాడేది. దానిలో ఏముంది? రక్షణ ఉంది, సువార్త ఉన్నది, దేవుని సత్యం ఉన్నది. అదే అన్నమాట. అర్థమైందా? రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనా? నేను వాళ్ళందరూ రక్షణ గీతాలు పాడారు, రక్షణ కోసం ప్రార్థన చేస్తారు,
సువార్త కోసం వాళ్ళు హింసను అనుభవించారు, ప్రార్థన చేశారు. వాళ్ళ యొక్క చెరసాల ఆ పట్టపడటం ఆ ఖైదు అక్కడున్న వారిని అందరినీ మార్చింది. చివరికి ఎవరిని మార్చింది? చెరసాల నాయకుడిగా మార్చేసి రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి. నా ప్రియమైన వాళ్ళారా, వాళ్ళని బాగా వాటికి చెప్పాడు, బాగా విన్నామని టీవీలో బాగా వాటికి ఎదవలేదు. చెప్పాల్సింది ఏం చెప్పాలి? రక్షణ గురించి రగిలిపోతుంది. కొన్ని చూస్తుంటే మీటింగ్కి వెళ్ళే మా బ్రతుకులు మార్చాలని చెప్పండి, కాలం మొక్కుతాం వాళ్ళని. అది చెప్పరు. బాగా చెప్పి విశేషం ఎందుకు ఇంతని ఈ చెప్పించోడికి బుద్ధి లేదు. ఈ అంత్య దినాల్లో కడుపు రగిలిపోతుంది. అందుకే మీడియాలో స్వార్థ చెప్తున్నా. ఒరే ఈటి కోసం కాదు వచ్చింది మనం. నేను వాక్యం విన్నాను, నా బ్రతుకు మార్చాడు ప్రభు అని చెప్పలేమే. అది మాత్రం చెప్పరు. అప్పరం వీళ్ళందరికీ రేపు ఉంది. మామూలుగా దేవుడు అవమానపడి వ్యక్తినింపబడడం మోసపోతుంది. ఎంత బాధకరమో ఇలాంటి వీళ్ళతో చెప్పిస్తారు. ఈ సన్నాసిమాన్ని వీళ్ళకి బుద్ధి లేదు. చెప్పేవాడు ఆడు అబద్ధికుడే, చెప్పేవాళ్ళు అబద్ధికుడే. వీళ్ళందరూ ఉంది రేపు. మాటలు కాదు, దేవుడు వాటికి దైవ సత్యం అంటే ఇది చెప్పు. రక్షణ పొందేది నేను, నా బ్రతుకు మారింది, నా పాప జీవితం మారింది, యేసు ప్రభు నన్ను మార్చాడు. ఈ ఒక్కడు చెప్పడం. ఏమన్నాడు? అతనికి అతని ఇంటనున్న వారికి రక్షణ పొందుదురని చెప్పి. ఇది కావాలి ముందు. అర్థమైందా? 33వ వచనం చూడండి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి. ఎక్కడ తీసుకెళ్ళిపోయి? రాత్రే ఆలస్యం చేసి ఆ గడియలోనే అయ్యయ్యా ఇక్కడ అక్కడ ఉంటామని మీరు మా ఇంటికి రండి. వారి గాయములు కడిగాను. చూసారా? అద్భుతం ఇదే. కొట్టినోడు ఏం చేశాడు? గాయాలు కడిగాడు. పాదాలు పట్టుకున్నాడు. తోసినోడు ఏం చేశాడు? పాదాలు పట్టుకున్నాడు. గాయాలు కడిగారు. భోజనం పెట్టుంటాడు. అన్ని సపర్యలు చేసి ఉంటాడు. గాయాలు కడిగారు. అతడును అది ఇంటి వారందరూ రక్షణ పొందేది. ఇంటి వారందరూ బాప్తిస్మము. మరి ఎక్కడ కాలం ఉందో మరి అక్కడ ఇశ్రాయేల్ దేశంలో కాలం తక్కువ. మరి ఎక్కడ బాప్తిస్మం ఇచ్చారో తెలియదు. అర్థమైందా? వెళ్ళిపోయారు. రాత్రే బాప్తిసం. ఇది అద్భుతం. ఇదంతా ఎలా జరిగింది? ఒకే ప్రార్థన. అర్థమైందా? ప్రార్థనకి ప్రతిఫలం ఉన్నది. ప్రార్థన ద్వారా అద్భుతాలు చేస్తాడు. ఆటంకాల మధ్య ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు? ఆటంకాలను జయించి అద్భుతాలు దేవుడు చేశాడు. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. రోమా చట్టం ఏమైపోయింది ఇక్కడ? రోమా చట్టం ఏంటో తెలుసా? ఒకరిని విచారించి చెరసాల్లో వేసిన తర్వాత వాడు బయటికి రాకూడదు. వచ్చాడని ఈడవుడు. ఎవడు? చెరసాల నాయకుడిని వాడికి ప్రతి అతను చంపేస్తారు. మరి అలాంటిది ఆ చట్టం ఏమైంది అక్కడ? దేవుడు ఆ చట్టాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? మార్చి వేశాడు. ఎలాగూ? ఒక్క ప్రార్థన. నేను చెప్తున్నాను, ప్రార్థన ద్వారా నీ బిడ్డలు మారరా? ప్రార్థన ద్వారా నీ బిడ్డలకి దేవుడు ఆశీర్వాదం ఇవ్వడా? ప్రార్థన ద్వారా నీ భర్త మారడా? ప్రార్థన ద్వారా నీ అప్పులు తీరవా? ప్రార్థన ద్వారా నీకున్న సమస్యలన్నీ పరిష్కారం అవ్వా? ఇక్కడ ఐడియా లేదా? అదే దేనికైనా సరే మనం చేయవలసిందేంటి అంటే మనం ఏం చేస్తాం? ఈ తప్పన్నీ చేస్తాం.
వచ్చి తిప్పలు ఇదే, ఇది తప్ప అన్నీ చేస్తాం. ఇది ఒకటే చేయలేము. ఇంకొకటి దీనికి డబ్బు ఖర్చు పెట్టాలా? దీనికి ఇంకేం చెయ్యాలా? మిగతా దానికి అన్ని ఖర్చు పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇంకేదన్నా చెయ్యాలిగా. మరి దీనికి నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకునే బాబు, మేము నీతో కూడా ప్రార్థన చేస్తాం, ఈ సహవాసంతో ప్రార్థన చేస్తాం. నువ్వు ఒక్కదానికి ప్రార్థన చేసుకోలేవు, ఒక్కదాన్ని చేయలేము కదా. లేదా నేనేం చేయలేను. ఎంతసేపు చేస్తాను ఇక్కడ నేనైనా చేయలేం. మన సంఘంగా కూడి సహవాసం ఉంటే ఆ స్పిరిట్ వేరు, ప్రార్థన చేయాలి. దీనికి ఇదంతా ఉచితమే, నువ్వు చెల్లించాల్సిందేది ఈ మాత్రం మనం చేయలేదు. మనకి అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు ఎలా జరుగుతాయి. నా ప్రియమైన వాళ్ళగా ప్రార్థన చేసి కనిపెట్టి, ఏంటి మనం ఒకరోజు 2 రోజులు కాదు కనిపెట్టేది, దేవుడు చేసే వరకు కనిపెట్టు. దేవుడు తప్పక ఆ కార్యాన్ని దేవుడు నేను చెప్పింది అర్థమైందా? ఒక విషయం ప్రార్థన చేసాం, అది జరగలేదు, నువ్వేం చేయాలి? కనిపెట్టు. ప్రభువాన్ని ఎప్పుడు దయ చేస్తావు? నేను ప్రార్థన చేశాను, ఇంకా ప్రార్థన చేస్తున్నాను, ఇంకా నీ వైపే చూస్తున్నాను, నీ కార్యం ఇది కనిపెట్టడం. అర్థమైందా? కనిపెట్టి ప్రార్థన చేసి వదిలేయటం కాదు. ఏం చేయాలి? కనిపెట్టి మరలా ప్రార్థన చేసి మరలా ప్రభు సన్నిధిలో ఉండేటట్లుగా చేయాలి. దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకో.